గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఒక పబ్లో నిందితుడు తలదాచుకున్నాడు. అతన్ని పట్టుకోవడానికి వెళ్ళిన పోలీసులపై అతను తుపాకీతో కాల్పులు జరిపాడు. అయినా ప్రాణాలకు తెగించి ఒకవైపు రక్తం కారుతున్నా ఆ మోస్ట్ వాంటెడ్ పట్టుకున్న ఆఫీసర్ ఈ వారం మన గెస్ట్. అతనే పిల్లర్ ఆఫ్ పోలీస్ రియల్ హీరో. పేరు వెంకటరెడ్డి గారు, సిసిఎస్ హెడ్ కానిస్టేబుల్, శేర్లింగపల్లి సిసిఎస్ సైబరాబాద్. రియల్ హీరో వేరు, రియల్ హీరో వేరు. సినిమాలో చూపించిన సన్నివేశాలు మీరు రియల్గా చూపించారు. గచ్చిబౌలి లిమిట్స్లో ఒక పబ్కి, ప్రిజం పబ్ లాంటి పబ్కి వస్తాడని మీకు ఇన్ఫర్మేషన్లో వచ్చింది. మీరు వెళ్ళేసరికి మిమ్మల్ని గుర్తుపట్టాడా? మా ఆఫీసర్స్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నేను, ప్రతిభ రెడ్డి, వీరేశవన్ ముగ్గురం వెళ్ళాం అక్కడికి. వెళ్ళేసరికి అతను ఫోన్ ఛార్జింగ్ పెట్టుకొని గేట్ దగ్గర అతను ఫస్ట్ ఫైర్ ఓపెన్ చేసి అక్కడ రోడ్ పక్కకి వెళ్ళిపోయింది. అది సెకండ్ ఫైర్ ధన్మని నాకు కాలు తగిలింది సార్. నాకు అర్థమవుతలేదు, ఇంకా బ్లడ్ గారిపోతుంది. నాకు ఇన్ని పట్టుకోవాలనే ఆకాంక్షలే ఉన్నాను. మన తెలంగాణ, ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు మొత్తం టోటల్ 125 కేసెస్ ఉన్నాయి సార్ అతనిపైన మేము పట్టుకున్నప్పుడు. ఇప్పుడు ఇవన్నీ మీకు అవార్డు వచ్చింది, ఇవన్నీ ఊహించారా వస్తాయని? ఇలా ఇంత పెద్ద గౌరవం తీసుకొచ్చి పెట్టిందంటే నాకు ఈ రూపమే సార్. సార్ లా అండ్ ఆర్డర్ చేశారా, ట్రాఫిక్ చేశారు? రెండిట్లో ఏది ఇష్టం మీకు? అన్ని రెండు బాగానే ఉన్నాయి సార్. ఏదైనా సరే విధిని ప్రేమిస్తే అన్ని బాగానే ఉంటాయి సార్. దేశించుకుంటే దేశమే ఉంటుంది. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఒక పబ్లో నిందితుడు తలదాచుకున్నాడు. అతన్ని పట్టుకోవడానికి వెళ్ళిన పోలీసులపై అతను తుపాకీతో కాల్పులు జరిపాడు. అయినా ప్రాణాలకు తెగించి ఒకవైపు రక్తం కారుతున్నా ఆ మోస్ట్ వాంటెడ్ పట్టుకున్న ఆఫీసర్ ఈ వారం మన గెస్ట్. అతనే పిల్లర్ ఆఫ్ పోలీస్ రియల్ హీరో. పేరు వెంకటరెడ్డి గారు, సిసిఎస్ హెడ్ కానిస్టేబుల్, శేర్లింగపల్లి సిసిఎస్ సైబరాబాద్. ఆ రోజు ఏం జరిగింది, అతను ఎంత మోస్ట్ వాంటెడ్ను కూడా తుపాకీతో కాల్పు జరిపని ఎలా పట్టుకున్నాడు విషయాన్ని వెంకటరెడ్డి గారిని తెలుసుకుందాం. నమస్తే. ముందు కంగ్రాచులేషన్స్. ఎందుకంటే రియల్ హీరో వేరు, రియల్ హీరో వేరు ఉంటారు. సినిమాలో చూపించిన సన్నివేశాలు మీరు రియల్గా చూపించారు. సాధారణంగా ఇవన్నీ కూడా సినిమాలు హీరోలు వెళ్ళి కాలుస్తుంటారు, వాళ్ళంతా హడావుడి ఉంటుంది, తర్వాత దొరుకుతాడు, పెద్ద మీటింగ్లు అన్నీ ఉంటాయి. కానీ మీరు మాత్రం ఆ రోజు ఆ మోస్ట్ వాంటెడ్ బత్తుల ప్రభాకర్ కాల్పులు జరుపుతున్న, ఒకవైపు బ్లీడింగ్ అవుతున్నా మీరు అలా గట్టిగా పట్టుకొని రావడం అనేది చాలా డేరింగ్. అది రియల్గా పోలీస్కి చేసే పని అది. కానీ మీరు ఎంత పట్టుకుని అరెస్ట్ చేసినా తర్వాత వేరే స్టేట్లో వాడు మళ్ళీ పారిపోయాడు. ఇప్పుడు దొరకలేదు కూడా తెలియట్లేదు నాకు. సరే, ఆ విషయం పక్కన పెడదాం. బత్తుల ప్రభాకర్ అని మోస్ట్ వాంటెడ్, ఆంధ్రప్రదేశ్ చెందిన ఒక నటోరియస్ క్రిమినల్. ఆయన చాలా రాష్ట్రాలు ఆయన గురించి తిరుగుతుంటాయి. చాలా హ్యూజ్గా వెపన్స్ ఉంటాయి, అందరు ఎక్కువ డబ్బులు ఖర్చు పెడతాడు. పట్టుకున్న తర్వాత డబ్బులు దొరకవు, పారిపోతుంటాడు. ఇన్ని రకరకాల కేసులు ఉన్నాయి. దాదాపు నాకు తెలిసి 100కు పైగా కేసులు ఉన్నాయి. ఆ వ్యక్తి సైబరాబాద్లో నార్సింగ్ లిమిట్స్లో, గచ్చిబౌలి లిమిట్స్ అనుకుంటుంది, గచ్చిబౌలి లిమిట్స్లో ఒక పబ్కి, ప్రిజం పబ్ లాంటి పబ్కి వస్తాడని మీకు ఇన్ఫర్మేషన్లో వచ్చింది. మీరు వెళ్ళేసరికి మిమ్మల్ని గుర్తుపట్టాడా, లేదు దగ్గరికి వచ్చాక ఆ తోపులాట్లో ఫైర్ ఓపెన్ చేశాడా? అసలు ఆ రోజు ఏం జరిగిందండి? మన ఇన్ఫర్మేషన్, మా ఆఫీసర్స్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నేను, ప్రతిభ రెడ్డి, వీరేశవన్ ముగ్గురం వెళ్ళాం అక్కడికి. మేము వెళ్ళేసరికి అతను ఫోన్ ఛార్జింగ్ పెట్టుకొని గేట్ దగ్గర ఉన్నాడు. ఫోన్ ఛార్జింగ్ పెట్టుకొని నిలబడ్డాడు గేట్ దగ్గర, ప్రిజం పబ్లో, గచ్చిబౌలి దగ్గర. అతను ఇంతకుముందు మాదాపూర్ సిసిఎస్ ఉన్నప్పుడు ఒకసారి రిమైండ్ అండి సిసిఎస్కి అని. అప్పుడు రిమైండ్ చేసినప్పుడు ఉన్నటువంటి జవాన్ మళ్ళీ మాతో పాటు వచ్చిండు. అతను చూసి గుర్తుపట్టి మేము పట్టుకోగానే మేము ఒక 10 to 15 yards కూడా జరగలేము. అలా ఆ రోజు ఏం జరిగిందో పక్కన పెడదాం కాసేపు. అసలు వెంకటరెడ్డి గారు పోలీస్ డిపార్ట్మెంట్ రావడానికి ప్రధాన కారణం ఏంటి? మీ కుటుంబ నేపథ్యం చెప్పండి. సార్, మాది ఒక 4 ఫ్యామిలీ. మా అన్న, నేను, మా తమ్ముడు, ముగ్గురు అన్నదమ్ములం మేము. మాది 4 ఫ్యామిలీ అయినందువల్ల మేము ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాము. ఆ తర్వాత శంకర్పల్లి మండలం, సింగపురం విలేజ్, రంగారెడ్డి జిల్లా. ఆ 4 ఫ్యామిలీలకే వచ్చిన మేము
ఎక్కువ చదవలేకపోయినాం సార్. ఇంటర్మీడియట్ వరకు చదివి ఆపేసినాము. ఆ తర్వాత మాకు 10th క్లాస్ మీద అప్పుడు పోలీస్ జాబ్స్ పడుతున్నాయి. నేను ఎట్లాగో 6 ఫీట్ల హైట్ ఉన్నా కాబట్టి ఈ పోలీస్ జాబ్ అయితే నాకు బాగా సూట్ అవుతుంది అని చెప్పి మా అన్నగారి మా ఫ్రెండ్స్ వాళ్ళ ప్రేరణ వల్ల మేము ఇట్లా కానిస్టేబుల్ సెలక్షన్కి పోయి 2003లో కానిస్టేబుల్గా సెలక్షన్ అయ్యి ట్రైనింగ్ చేసుకొని కానిస్టేబుల్ విధులు నిర్వహించడం జరుగుతుంది సార్. ఎక్కడ ఫస్ట్ ట్రైనింగ్? ఫస్ట్ పోస్టింగ్ మాది ఫస్ట్ ట్రైనింగ్ వచ్చేసి 2003 ఒంగోలు సార్. ఒంగోలులో చేసినాం అప్పుడు మేము ట్రైనింగ్. తర్వాత వచ్చి అంబర్పేటలో సిఆర్ హెడ్ క్వార్టర్ అని మన సైబరాబాద్ హెడ్ క్వార్టర్ ఉంది. అక్కడ హెడ్ క్వార్టర్ స్పెషల్ పార్టీ చేసినాం అప్పుడు. దాని తర్వాత చందానగర్లో చేసినాము. చందానగర్ ఫస్ట్ పోస్టింగ్ స్పెషల్ పార్టీ. తర్వాత చందానగర్ క్రైమ్ అప్పుడు చందానగర్లో అప్పుడు లాండ్ ఆర్డర్ చేసినాం సార్. నైట్ బీట్లు డే బీట్లు విధిగా చెక్ చేసుకోవడం, డ్యూటీలు చేసుకోవడం. చందానగర్ ఎన్ని బీట్లు ఉండేవి అప్పుడు? అప్పటికే 6 బీట్లు ఉండేవి, 5 బీట్లు ఉండేవి సార్. చందానగర్ మీరు 2004లో పనిచేశారు? లేదు సార్, 8 నుంచి 2008 వరకు. 8 నుంచి 13 అప్పటికే చందానగర్ డోయిన్స్ కాలనీ, ఎంఐజీ, రెడ్డి కాలనీ ఇవన్నీ కూడా దొంగతనాలు జరిగాయి నైట్ హెచ్పీలు. మరి అవన్నీ కూడా కంట్రోల్ చేయడానికి బీట్స్ ఎన్ని ఉండేవి? రెడ్డి కాలనీ బీట్ ఉండేది సార్, డోయన్స్ బీటు, చందానగర్ బీటు, ఎంఐజీ 1, 2, ఉడా కాలనీ, పాపిరెడ్డి కాలనీ ఒకటి. అది ఉడా కాలనీకి వచ్చేది సార్. అంటే సాధారణ బీట్లో కానిస్టేబుల్ విధులు ఎలాగుంటాయండి? బీటు నైట్ బీట్లో వెళ్ళినప్పుడు మనము పోలీస్ స్టేషన్లోకి మనకు ఇచ్చిన ఏరియాను బట్టి మన ఎంబడి ఇంకొకతను ఉంటాడు. ఇద్దరం కలిసి మనకి ఇచ్చిన టైమింగ్లో మన ఏరియాలో మనం కరెక్ట్గా గస్తీ నిర్వహిస్తూ ఎవరన్నా మనకు కొత్త వ్యక్తులు ఆగుపడినప్పుడు వాళ్ళను విచారించి మనకు అనుమానం ఉంటే పోలీస్ స్టేషన్కి తీసుకుపోవడము, లేకపోతే అక్కడనే విచారించి పంపించడము. అట్లా నేరాల నియంత్రణ కోసం నైట్ మొత్తం గస్తీ చేసేస్తారు. ఎన్ని గంటలు? నైట్ 9 o'clock పోతే మార్నింగ్ 6 వరకు ఉండేది సార్ ఏరియాలో. ఓకే, ఇంత ఏరియా తిరుగుతారు కదా? తిరుగుతాం. అంటే ఒక బీట్కి ఎన్ని కిలోమీటర్ రేడియస్ ఉంటుంది? అది ఉంటుంది సార్, ఒక 5 to 6 కిలోమీటర్ ఉంటుంది సార్ ఏరియా. ఓకే, మనం అంతా బైక్ మీద తిరుగుతారా లేదా ఫుట్ పెట్రోలింగ్? బైక్ మీద తిరుగుతాం సార్. బైక్ ఎక్కడన్నా ఏరియాలో సెంటర్లో పెట్టి అక్కడ నడుచుకుంటూ తిరిగే వాళ్ళం సార్. సాధారణంగా గతంలో బీట్ కానిస్టేబుల్ ఫీల్డ్లో వెళ్తున్నప్పుడు విజిల్ వేసుకున్నారు, ఇప్పుడు వేస్తుంటారా? విజిల్ ఇప్పటికీ ఉంది సార్. విజిల్ ఎప్పుడు మర్చిపోలేదు సార్. కానిస్టేబుల్గా భర్తీ అయిన వాడు రిటైర్మెంట్ అయిన దాకా దగ్గర విజిల్ కంపల్సరీ సార్. విజిల్, లాఠీ, ఈ రెండు మనకు బాడీలో ఒక పార్ట్ అంతే. విజిల్, లాఠీ. ఓకే, మన దగ్గర విజిల్ ఉందంటే ఒక ఇంకిద్దరు మనుషులు ఎంబడి ఉన్నట్టే సార్. అది మనం విజిల్ వేసుకుంటే చాలు. లాఠీ ఉంటే ఇంకొక మనిషి ఎంబడి ఉన్నట్టే సార్. ఇక ధైర్యం అది. సాధారణంగా బీట్లో 5 కిలోమీటర్లు తిరిగారు అనుకోండి సార్, పాయింట్ బుక్స్ ఉంటాయి. పాయింట్ బుక్స్ రాస్తాం. ఒక్కొక్క కిలోమీటర్కి ఉంటుందా? ఏ విధంగా పాయింట్ బుక్స్ ఉంటాయి? ఏరియాని బట్టి, ఆ ఏరియా డిస్టెన్స్ని బట్టి అక్కడ పెడతారు సార్ బుక్స్. అవి ఇటు నుంచి అటు ఒకటి, అటు నుంచి ఇటు ఒకటి, ర్యాండమ్గా కింది నుంచి పైకి, పై నుంచి కిందికి పోవడం, ఇట్లా కింది నుంచి పైకి రావడం, అట్లా ఉంటాయి సార్. అవి అంటే ప్రతి బీట్ బుక్లో రాయాలి? రాస్తాం సార్, ప్రతి బీట్ బుక్లో రాస్తాం సార్. కానీ ఇప్పుడు కొత్తగా టెక్నాలజీ వచ్చింది కదా. ఇప్పుడు టెక్నాలజీకి ఇప్పుడు అన్ని అవి మన పాయింట్ బుక్స్ చిప్స్ పెట్టి అవి ఎట్లా రాసి ఉన్నాయి సార్. అవి పెడతారు సార్. సార్ బీట్లు తిరుగుతున్నా దొంగతనాలు అవుతుంటాయి ఎందుకు? బీట్లో మనం తిరుగుతున్నా అది జరుగుతున్నది అంటే మనం బాగానే తిరుగుతాం సార్. మనం ఎవరమైనా దాన్ని కూడా మళ్ళీ మన ఛేదించడం జరుగుతుంది. క్రైమ్ వాళ్ళు, లాండ్ ఆర్డర్ వాళ్ళందరూ కలిసి మళ్ళీ ఆఫీసర్స్, మెన్ అంతా కలిసి మళ్ళీ ఛేదించడం జరుగుతున్నది. ఎన్నో కేసులు ఛేదిస్తారు, మీరు కూడా చూస్తారు. అవును సార్. బీట్లోకి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా దొంగలు ఎదురుపడ్డారు మీకు? మిమ్మల్ని చూసి పారిపోవడం కానీ జరుగుతాయి సార్, అప్పుడప్పుడు జరుగుతాయి. జరిగింది ఒకటి చెప్పండి. మన చందనగర్లో ఉడా కాలనీలో వాళ్ళు ఒక ఇంట్లో లైట్ వేసి ఉంది, వాళ్ళకి దుంకారు. వాళ్ళ ఇంటికి తాళం ఉంది. మేము ఎవరని ప్రశ్నించగా వాళ్ళు మమ్మల్ని చూసి గోడ దుంకి పారిపోయారు. మళ్ళీ ఎట్లా లోనికి అట్లనే బయటికి వెళ్ళిపోయారు సార్. వెళ్ళిపోయారు. అట్లాగా మేము వాళ్ళు ఎంబడి పడ్డాము. వాళ్ళు రైల్వే ట్రాక్ దాటి అవతలకి వెళ్ళిపోయారు సార్. అక్కడ అంటే ఒక దొంగతనం జరగకుండా ఆపినాం సార్. కానీ బీట్లో మీరు ఉంటుండగా దొంగతనం జరిగే సెక్స్ కూడా ఉంటాయి కదా? ఉంటాయి సార్. ఏదో ఒకటి చెప్పండి. జరుగుతాయి సార్. మన ఎంఐజీలో కూడా జరిగినాయి సార్. మేము ఇక్కడ పాయింట్ బుక్ రాసి ఇక్కడ తిరుగుతున్నాం, మళ్ళీ మార్నింగ్ వచ్చేసరికి అటు పక్కింట్లోనే దొంగతనం జరిగింది సార్. అంటే ఒకటి సింగిల్ అఫెండర్ చేస్తుంటే డబుల్ అఫెండర్ చేస్తారు. వాళ్ళు ఎట్లా వస్తారనేది మనకు అప్పుడు సీసీ ఫుటేజ్ లేకుండా సార్. అంత ఇప్పుడు సీసీ కెమెరాస్ బాగా డెవలప్ అయినాయి. కానీ బాధ అనిపిస్తుంది కదా తిరిగినాక కూడా దొంగతనం అయితే బాధ అనిపిస్తుంది సార్. బాగా ఇంకా ఆఫీసర్లు అక్షంతలు ఉంటాయి. ఏమన్నా సార్ మంచిగా ఆఫీసర్లు వాళ్ళకి తెలియదేమన్నా సార్ అందరికి ఆఫీసర్లకు. కానీ వ్యక్తిగత బాధ అనిపిస్తుంది కదా. బాధ అనిపిస్తుంది సార్. కానీ చూస్తారు వాళ్ళు కూడా చేయని వాళ్ళని చేష్టలను చూసి అంటారు అందరినీ ఏమన్నారు అట్లా. అటువంటి మీ బీట్లో దొంగతనం జరిగిన తర్వాత వాళ్ళు పట్టుకుని కేసులు కూడా ఉంటాయి. మళ్ళీ క్రైమ్ వాళ్ళు తీసుకొస్తారు సార్. మళ్ళీ క్రైమ్ వాళ్ళు పట్టుకొచ్చి చాలా మందిని పట్టుకొచ్చి రిమాండ్ చేస్తారు సార్. చందనగర్ తర్వాత ఎక్కడికి వచ్చారు? చందనగర్ తర్వాత నార్సింగ్ వచ్చినాం సార్. ఇక్కడ కూడా దొంగతనాలు ఉంటాయి కదా? నార్సింగ్లో చేసినాం సార్. మంచిగానే నార్సింగ్లో ఈ నార్సింగ్ అంతా ఐటీ ఏరియాకి దగ్గరకు ఉన్నది. అది నార్సింగ్ ఏరియా.
అప్పుడు ఇప్పుడు ఇండిపెండెంట్ హౌస్లో దొంగతనాల కంటే మీరు అరికెడతారు, అపార్ట్మెంట్లు ఉంటాయి నార్సింగ్ లాంటి సార్ ఏరియాలో. నర్సింగ్ మరి అక్కడ ఎలా దొంగతనాలు కట్టడం? ఇక వాళ్ళే ఉంటారు కదా సార్, అలా వాచ్మెన్లు ఉంటారు, వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారండి? వాళ్ళు ఏం చేయలేరు. చూస్తారు అంతే. తర్వాత అయినాక పోయి మనం తర్వాత మళ్ళీ ఎంక్వైరీ చేస్తారు సార్, మన ఆఫీస్ వాళ్ళు అంతా ఎంక్వైరీ చేస్తారు. డూప్లెక్స్ హౌస్ అంటారు, సెక్యూరిటీ గార్డ్స్ అంటారు, అవి ఉన్నా జరుగుతుంటాయి కదా. అది జరుగుతుంటాయి సార్, వాళ్ళ లోపల ఉన్న వాళ్ళు చేస్తుంటారు ఎక్కువ శాతం అవి. దాన్ని మళ్ళీ మనం నియంత్రిస్తారు, మన ఆఫీసర్లు వచ్చి అందరు చూసి వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ మాట్లాడి సెట్ చేసి చెప్తారు. వాళ్ళకి అవగాహన లోపం వల్ల కూడా చేస్తారు కొంతమంది, కనిపించగానే ధర్మం తీసేసుకుంటారు, ఇదేందో మనకు వచ్చేస్తుంది అని చెప్పి. మళ్ళీ అసంటోళ్ళకి మోటివేషన్ చేస్తే వాళ్ళు మళ్ళీ ఏదో తెలియక తీసుకున్నామని ఇచ్చేస్తారు. వాళ్ళు చాలా సందర్భాలు ఉన్నాయి అట్లా. ఓ, మీరు నార్సింగ్ వచ్చేసరికి సీనియర్ అయిపోయారు కదా, సార్ ఏదో ఉద్యోగం కోసం వచ్చారు అంతే. సార్ కానీ తర్వాత ఉద్యోగంలో జాయిన్ అయ్యాక దీన్ని ప్రేమించారా లేదా ఉద్యోగంలో చేస్తారు? ఉద్యోగాన్ని జాయిన్ అయిన పర్సన్ రిటైర్మెంట్ వరకు ప్రేమించడమే సార్ మా పని, వేరేది ఏం లేదు ఇక మనకి. ఎందుకంటే వేరే ఏం ఆధారం లేదు. ఉద్యోగాన్ని ప్రేమించుకుంటూ ఉద్యోగంతో ఫ్యామిలీతో పాటు సహజీవనం నడిపిస్తున్నాం సార్ సమానంగా. అదే మీకు గౌరవం కుటుంబాన్ని. అదే మా కుటుంబానికి గౌరవం, మాకు గౌరవం సార్. ఇలా ఇంత పెద్ద గౌరవం తీసుకొచ్చి పెట్టిందంటే నాకు ఈ యూనిఫామే సార్ ఇది. కరెక్ట్ సార్. నార్సింగ్ తర్వాత మాదాపూర్లో ట్రాఫిక్ చేసాం సార్ 6 సంవత్సరాలు. ఎక్కడ? మాదాపూర్ ట్రాఫికే సార్, సైబర్ టవర్ 6 సంవత్సరాలు. 6 సంవత్సరాలు సైబర్ టవర్ జంక్షన్, మన సిఓడి జంక్షన్, మళ్ళీ ఈ మన రాయదుర్గం దగ్గర మైపిల్ దగ్గర జంక్షన్, అది ఈశ్వరవల్లి జంక్షన్ అంటున్నది, కాజాగూడ జంక్షన్. సార్ లా అండ్ ఆర్డర్ చేశారు, ట్రాఫిక్ చేశారు, రెండిట్లో ఏది ఇష్టం మీకు? అన్ని రెండు బాగానే ఉన్నాయి సార్. ఏదైనా సరే విధిని ప్రేమిస్తే అన్ని బాగానే ఉంటాయి సార్. ద్వేషించుకుంటే దేశమే ఉంటుంది. ప్రేమించుకొని ఉద్యోగాన్ని, మనం ఏ ఉద్యోగంలో అయినా ఏ విభాగంలో అయినా ఉద్యోగాన్ని ప్రేమించుకుంటూ ఉద్యోగం చేయాలి సార్. ఉద్యోగాన్ని తిట్టుకుంటూ ఉద్యోగం చేస్తే కాదు. కానీ లా అండ్ ఆర్డర్ కన్నా ట్రాఫిక్కే ఎక్కువ కష్టం అంటారు కదా. కష్టమైతే ఉంటుంది సార్, ట్రాఫిక్లో బాగా కష్టం ఉంటుంది. మాదాపూర్లో ఏంటంటే మాదాపూర్ కానీ రాయదుర్గం కానీ గచ్చిబౌలి కానీ హెవీ పొల్యూషన్ ఏరియా, హెవీ ట్రాఫిక్ ఏరియా, చాలా ఇబ్బందులు ఒడిదొరుకులు బాగుంటాయి సార్. ఆ ట్రాఫిక్లో చాలా కష్టం ఉంటుంది. ఉదయం 8 గంటలకు వస్తారు, డ్యూటీ ఎక్కుతారు మీరు 7:30 7:30కి. 7:30 నుంచి మధ్యాహ్నం 12 వరకు చాలా ఓపిక్గా మీ ఆఫీసర్ చెప్పిందే చేస్తారు, అందరికి నచ్చే పంపిస్తుంటారు. కొంచెం క్రమేపీ డ్యూటీ టైం దగ్గర పడితే మనలో శక్తి కోల్పోతాం, ఎవరైనా కోల్పోతాం. ఆ టైంలో ఎదురవుతారు, కొంచెం తిక్క మాట్లాడతారు. ఆ టైంలో ట్రాఫిక్ యాక్చువల్గా తగ్గుతుంటుంది సార్, కొంచెం తగ్గుతుంటుంది. కానీ ఎవరైనా ఎవరు తగ్గుతారు ఇట్లా. ఇక అట్లాంటి వాళ్ళకి సంజాయించి పంపిస్తాం సార్. మనం ఇక పెద్ద ఉద్యోగం నుండి పబ్లిక్ తోటి కొట్లాడితే మనకు వచ్చేది ఏముండదు. మ్యాక్సిమం 100% పబ్లిక్ను సంజాయించి పంపించడానికి ప్రయత్నం చేస్తాం. కానీ మీరు ఆ విధంగా చేసినా కొంతమంది మిమ్మల్ని చేస్తారు, వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళకు వీళ్ళు ఏదో మన కోసం చేస్తలేరు, పక్కల కోసం చేస్తారు అనుకుంటే కూడా ఉంటారు పబ్లిక్. కానీ తక్కువ, అట్లా ఎక్కువ శాతం ఉండరు, తక్కువ. కానీ ఎక్కువ హైటెక్ సిటీ ఏరియాలో ఎక్కువ అందరూ ఆర్గ్యుమెంట్ చేసేవాళ్ళు కదా. ఆర్గ్యుమెంట్ చేసేవాళ్ళు అంటే వాళ్ళు ఐటీ ఎంప్లాయీస్ ఉంటారు సార్, అంతా వాళ్ళు డ్యూటీలకు పోవాలి, వాళ్ళకి టైం జల్దీ వెళ్ళిపోవాలని ఉంటుంది. కానీ ఆ ట్రాఫిక్ వల్ల పోలేకపోతుంటారు వాళ్ళు కొంచెం ఇంటికి ఇంకొక 1/2 అవర్ ఫాస్ట్ వెళ్తే అయిపోతుంది. టైంకి వెళ్ళి ఈ ట్రాఫిక్లో వెళ్ళాలంటే కుదరదు సార్. ఇప్పుడు హెవీ ట్రాఫిక్ ఉంటుంది అది. సార్ సాధారణంగా ట్రాఫిక్ కానిస్టేబుల్లో 3 రకాల విధులు కనిపిస్తాయి, అంటే 3 రకాల పనిష్మెంట్ చూస్తుంటారు. హెల్మెట్ లేదనుకుని వచ్చాడు అనుకోండి, సార్ ఆడ కర్మ అని చెప్పి కొంచెం కౌన్సిలింగ్ పంపిస్తారు. అదే రాంగ్ రూట్లో వచ్చినప్పుడు పట్ల ఎలాగుంటారు మీరు? రాంగ్ రూట్ వచ్చినా ఇప్పుడు ఈ ట్రాఫిక్ మూమెంట్లో ఎవరిని ఆపరు సార్, వాళ్ళకి మంచిగా వెళ్ళిపోమని చెప్తారు అంతే. ఇప్పుడు ఈ మార్నింగ్ టైంలో కానీ ఈవినింగ్ టైంలో కానీ ట్రాఫిక్ టైంలో ఎవరిని ఆపి ఎవరిని ఇబ్బంది పెట్టే ప్రసక్తి, ఒక్కరిని ఆపితే 10 మంది ఆగిపోతారు, అంత జామ్ ఉంటుంది అక్కడ. అందరినీ మళ్ళీ రిటర్న్ చేసి పంపించలేదు సార్ అంతే. అది కానీ పోరు కదండి వాళ్ళు, కొంత పోరు కానీ పంపించాల్సి వస్తుంది, మనమే నచ్చ చెప్పాల్సి వచ్చిన పరిస్థితి. కానీ ఒక దశలో వాళ్ళ మాటలు కోపం వస్తుంది కదా. కోపం వస్తుంది కానీ మనం అన్ని అధిగమించుకొని చేసేదే ఉద్యోగం సార్ అది. ఇవన్నీ కౌన్సిలింగ్ చెప్తారు చెప్తారు సార్. ఫస్ట్ మనం వచ్చేటప్పుడు చెప్తారు, వీక్లీ వన్స్ సార్ వాళ్ళు చెప్తారు మనకు, ఎవరితోటి బ్రూట్గా బిహేవ్ చేయొద్దు. ఓకే, అదంతవరకు బాగానే ఉంది సార్. కానీ ఆ ట్రాఫిక్ సౌండ్కి, ఆ పొల్యూషన్ చాలా ఇబ్బందులు ఉంటాయి, చాలా ఇబ్బంది సార్. అది మామూలు పొల్యూషన్ అయితే చెప్పలేని బాధ సార్ అది. దాన్ని ఏం చేయలేము మనం, ఇక అదే మాస్క్ పెట్టుకొని ప్రివెన్షన్ తీసుకోవాల్సిందే. సరే, నాకు ఇంకొక డౌట్ ఎప్పుడు చూస్తుంటా, ఎండాకాలం ఎలాగుంటారండి అంత ఎండల్లో కూడా? సార్ వర్షాకాలం అంటే కొన్ని ఎక్కడికి కిందకి వెళ్ళచ్చు. లేదు సార్, వర్షాకాలమైనా ఎండాకాలమైనా మాదాపూర్ ట్రాఫిక్ ఏరియాలో రోడ్డు మీద ఉండాల్సిందే సార్. మనం వచ్చిలా పడితేనే వాటర్లో పబ్లిక్ వెళ్తారు, రోడ్డు పీకి వాటర్ వస్తుంది. మనం వచ్చిలా పడితేనే పబ్లిక్ వెళ్తారు అక్కడ నుంచి, మనం లేని పబ్లిక్ పోరు. సార్ వర్షాకాలం అంటే కొంచెం చల్లగా ఉంటుంది, దానికి నిల్చోవచ్చు, మీరు అన్నట్లు ఆ మ్యాన్ హోల్ తీయడం అని చేస్తుంటారు. కానీ ఎండాకాలం మధ్యాహ్నం కూడా రోడ్ల మీద ఉంటారు కదా. అంతే సార్, తప్పదు కదా. మనం ఉద్యోగం మళ్ళీ మనకు రిలీవర్ వస్తారు కదా సార్ ఆఫ్టర్నూన్, మళ్ళీ వచ్చిన వాళ్ళు ఎక్కుతారు, వాళ్ళు చూసుకుంటారు. మనం డ్యూటీలో ఉన్నంతసేపు మనం చేయాల్సిందే, తప్పదు. అది మనం డ్యూటీ దిగే టైం వరకు డ్యూటీ చేయాల్సిందే సార్. అది మనం చేస్తేనే ట్రాఫిక్ క్లియర్ ఉంటుంది అక్కడ. ఇది ఏ ఒక్కరు చేయకపోయినా కాదు, అది అందరు చేయాల్సిందే, అందరు చూడాల్సిందే. అది ఏ ఒక్కరు నాకెందుకన్నా ఒక్కతన జామ్ అయినా అంతా జామ్ అయిపోతుంటుంది అది సిటీ అంతా. అంటే మన సిగ్నల్స్ ఉన్నా పోలీస్ ఉండాల్సిందే సార్. మన దగ్గర ఇంకా అవేర్నెస్ ఇంకా చాలా రావాలి. అది సాధారణంగా వేరే కంట్రీస్లో సిగ్నల్ ఉందంటే పోలీస్ అవసరం లేదు. మన దగ్గర ఇప్పుడు ఆగుతారు కానీ ఎవరు ముందులో వచ్చి ఆగుతారు, ఎవరు వెంటకు వచ్చి ఆగుతారు, సైడ్కి వచ్చి ఆగుతారు.
అట్లా సార్ ఇబ్బంది పెడతాడు. ఓకే. 6 సంవత్సరాల ట్రాఫిక్‌లో మీకు బాగా గుర్తున్న సంఘటన చెప్పండి అక్కడ? 6 సంవత్సరాల సంఘటనలో మాకు బాగా గుర్తున్న సంఘటన ఇక రోజు ఒకటే సార్. రోజు రొటీన్ అదే డ్యూటీ మాకు. అని అలా కాకుండా ఏదో ఒక సంఘటన ఉంటుంది. వర్షాకాలంలో ఇంత చేసాం, ఎండాకాలం చేసాం. వర్షాకాలంలో కాజాగూడ జంక్షన్‌లో వాటర్ వచ్చాయి సార్. అక్కడ ఇంతవరకు వాటర్ వస్తాయి అక్కడ. హ్మ్. మేము మధ్యలో వాడు పంపిస్తున్నాము. ఒక అతను స్కూటీ తీసుకొని వచ్చాను అమ్మాయి. వద్దని చెప్తే వచ్చేసింది. మా వర్షంలో ఆమె తోడు కాక ఆగిపోయి ఎండకి వెళ్ళిపోతుంది. హుహు. ఆమెను చేయి పట్టుకొని ఆ స్కూటీని పట్టుకొని ఇద్దరిని లాక్కొచ్చి బయటికి పెట్టినా సార్. రోడ్డు పై తీసుకొచ్చి పెట్టినా. సూపర్. ఆ! అది సార్ నా డ్యూటీ. ఆ రోజు ఆ వర్షంలో నేను లేకుంటే ఆమె కొట్టుకపోతుంది అయ్యో! వర్షంలో. ఆ! స్కూటీని అమ్మాయిని తీసుకొచ్చి పక్కకు పెట్టేసిన సార్ అక్కడ. ఏమన్నది ఆమె తర్వాత? థ్యాంక్స్ చెప్పింది సార్. మీరు లేకుంటే నాకు ఇబ్బంది అవుతుంది రోజు అని చెప్పింది సార్. హ్మ్. అంటే ఇక్కడ మన కాజాగూడ జంక్షన్ ఇంతవరకు వస్తాయి వాటర్ అవును. వర్షం వస్తే హ్మ్. రోడ్డు మీద. హుహు. ఆ టైంలో తీసుకొచ్చి పెట్టిన సార్ అమ్మాయిని అక్కడికి. ఓహ్! సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వాళ్ళు. హుహు. ఇది కాకుండా ట్రాఫిక్ బాగా ఎక్కువ ఉండి ఒకపై హార్న్‌లు కొట్టేస్తుంటాయి. సార్ అటువంటి సంఘటనలు ఏమైనా గుర్తున్నాయా? రోజు ఉంటాయి సార్ అవి ఆరన్ కొట్టేటివి. అవి రోజు సంఘటనలు, రోజు జాము, రోజు ఆరం కొడుతూనే ఉంటారు వాళ్ళు. హ్మ్. ఈ మాదాపూర్, రాయదుర్గం, గచ్చిబౌలి ట్రాఫిక్ ఏరియాలు ప్రతి పాయింట్లు అంతే సార్. రోజు సైరన్ మోతాలు వినాల్సిందే. హ్మ్. సౌండ్ పొల్యూషన్ మనం భరించాల్సిందే. సార్ సౌండ్ కంటే మీరు మాస్క్ పెట్టుకుంటారు. ఈ హార్న్‌లు ఎలా తట్టుకుంటారండి? ఇక అంతే సార్. దానికి ఏం చేయలేము మనం. ఇక అవి ఆ! కొంచెం దూది లాంటివి తీసుకొని పెట్టుకొని మన అవగాహన మనం ఇంటికాడికి తీసుకొని పెట్టుకోవాలి మనం. అది ఓ భయంకరంగా కావాలని వచ్చి కొడుతుంటాడు ఒకడు. ఉంటారు కదా సార్. ఇక పబ్లిక్ రోడ్ మీద అందరూ అట్లనే ఉండరు కదా. ఇక కొంతమంది వస్తారు, ఆ సైలెన్సర్ ఇది కూడా మీ మీద విడిచిపెడుతుంటారు. నడుస్తుంటాయి సార్. అన్ని మనం అన్ని చూసుకుంటా పోతేనే మనం పోలీస్ అవుతాం సార్. హ్మ్. ఏ ఒక్కటి చేసినా కానీ మన వల్ల డిపార్ట్మెంట్ మనము అది ఏదో మన సొంత విషయం అనుకొని మాట్లాడడానికి లేదు. అది హ్మ్. మనం మంచిగా మాట్లాడితేనే మన ఆఫీస్ వాళ్ళకి అందరికి మంచిగా ఉంటుంది. మన సైబరాబాద్ కమిషనర్కి మంచి పేరు వస్తుంది. కాబట్టి మా వాళ్ళందరూ మంచిగానే ప్రవర్తిస్తారు సార్. ఎవరు ఎప్పుడు ఎక్కడ కూడా రూడ్గా బిహేవ్ చేయరు. అచ్చా. మీకు డ్రంక్ అండ్ డ్రైవ్‌లో ఎక్కువ ఉంటాయి. దీనికి ప్రాబ్లమ్ ఎక్కువ, అది ఎక్కువ ప్రాబ్లం ఉంటదా? డ్రంక్ అండ్ డ్రైవ్లో విసిగిస్తారు సార్ బాగా. డ్రంక్ అండ్ డ్రైవ్లో మనం కేసులు వేయాలని మనం ఉంటుంది, తప్పించుకోదని వాడు ఉంటాడు. అదంతా రెచ్చగొడుతుంటారు అతను. మీకు టార్గెట్ ఉంటదా? లేదు సార్. కేసులు ఎన్ని సార్ వాళ్ళు చెప్తారు కేసులు వేసుకొని పోవాలని. హ్మ్. మనం ఖాళీ పట్టుకొని ఊపించేటోళ్ళం. ఆఫీసర్లు అంతా రీడింగ్ అంతా వాళ్ళే చూస్తారు. పైన అంతా వాళ్ళే స్లిప్ చింపిస్తారు. అది తర్వాత కౌన్సిలింగ్ ఉంటుంది, కోర్టుకు ఒకటి ఉంటుంది. వాళ్ళేమో తప్పించుకోనికి ప్రయత్నం చేస్తుంటారు. మనమేమో వాళ్ళని కేసులు వేయాలని మనం చూస్తుంటాం. వాళ్ళు ఏదో రౌడ్గా మాట్లాడుతుంటారు. ఆ! మనం వాళ్ళకి సంజాయించి అట్లా కాదురా బాబు, ఇట్లా కాదు, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దు, మంచిది కాదని చెప్పి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు వేసినాక వాళ్ళకు మళ్ళీ బండి తీసుకొని వాళ్ళ ఆర్సీ పెట్టుకొని అట్లా పంపించి. కానీ బిస్కెట్ మామూలుగా తొందరగా అంత తొందరగా కన్వెన్స్ కాదు సార్. కొంతమంది ఎడ్యుకేషన్ వాళ్ళు కన్వెన్ అవుతారు, కొంతమంది కన్వెంట్ కారు. హ్మ్. అది ఇబ్బంది సార్. డ్రంక్ అండ్ డ్రైవ్ అయితే అంటే ఇబ్బంది. అందులో అమ్మాయిలది ఇబ్బంది ఉంటదా? అబ్బాయిలది ఇబ్బంది ఉంటదా? అమ్మాయిలు తక్కువ సార్. దొరకరు ఎప్పుడు. డీటెయిల్ ఎప్పుడు దొరకరు. బాగా గుర్తుండిపోయిన సెకండ్ చెప్పండి డ్రంక్ అండ్ డ్రైవ్‌లో. ఇక అది రోజు గుర్తుండే సంఘటన సార్. అది రోజు వాళ్ళు మేము వేస్తుంటాం, వాళ్ళు వద్దంటారు. రోజు గుర్తుండిపోయాల్సినవి సార్. అవి ప్రతి డీడీ పోయినప్పుడల్లా అవి గుర్తుండాల్సినవి సార్. అవి మనం ఏనిక ప్రయత్నం చేస్తాం, వాళ్ళు వద్దానికి ప్రయత్నం చేస్తాం. చాలా ర్యాష్గా మాట్లాడతారు, ఇష్టం వచ్చిన విధంగా మాట్లాడతారు. కొంతమంది ఫన్‌గా ఉంటారు కదండి. కొంతమంది దొరికినంలే అయిపోయింది అని వెళ్ళిపోతూ ఉంటారు. ఆ! కొంతమంది లేదు నువ్వు ఎందుకు ఇవ్వవు నాకు బండి, ఎందుకు ఇవ్వవు నాకు బండి కావాలి ఇప్పుడు అని కూర్చుంటారు. కొంతమంది నువ్వు నడిపించే స్టేజ్లో లేవంటే కూడా విన్నాడు. ఆ! లేదు నాకు కావాలి ఖచ్చితంగా అంటాడు కూర్చుంటారు. ఆ! అట్లా అప్పుడు ఆఫీసర్లకు చెప్తే ఆఫీసర్ వాళ్ళ ఏం చెప్తే అది చేస్తాం సార్. అంతే. మన సొంతంగా చేసేది ఏముండదు సార్ అందులో. కానీ డ్రంక్ అండ్ డ్రైవ్‌లోనే మీకు ఎక్కువగా కేసులు ఎదురవుతాయి. ఆ! అది ఆ చూడడానికి కేసుల్లో మీకు బాగా గుర్తుండిపోయిన ఒక కేసు చెప్పండి. మాకు 2018లో సార్ ఒకటి నిజామాబాద్ అతను ఆ ఉగాది పండుగ ఉంటుంది ఆ రోజు. రేపనంగా ఉగాది. ఉగాది రేపనంగా వచ్చిండు, దొరికిండు. ఇక అతను మాట్లాడుతున్నా అయితే అసలు మాటలకు అద్దులేదు అద్దులేదు సార్. ఇక అతను బాగా అట్లా మాట్లాడుతున్నాడు. అయినా కానీ అతన్ని ఒక గంట హాఫ్ అన్ అవర్ సతాయించినాక కూడా అతను డీడీ చేసి పంపించినాం సార్. ఏమంటాడు ఆర్గ్యుమెంట్? ఎందుకు కట్టుకుంటారు మీరు, ఇడిచిపెట్టాలి, రేపు పండుగ ఉన్నది, వచ్చినాం, తాగినాం, హైదరాబాద్ చూసినాం, పోతున్నాం, హ్మ్. ఇడిచిపెట్టాలి మీరు ఖచ్చితంగా అంటాడు సార్. హ్మ్. లేదు బాబు అట్లా కాదు, ఇది అట్లా కాదు, లేదు ఇడిచిపెట్టాల్సిందే మీరు. అట్లా 1.5 hour ఇక ర్యాష్గా మాట్లాడాడు. అంతా ర్యాష్గా నడిచినాక కూడా హ్మ్. అయినా అతను కేసు వేసి పంపించినాం సార్. ఆడవాళ్ళు కూడా దొరుకుతుంటారు కదండి. ఆడవాళ్ళు తక్కువ సార్. మాకైతే ఎప్పుడు కానీ ఎదురుపడలేదు. వాళ్ళు ఎక్కువ ఆర్గ్యుమెంట్ చేస్తారు కదా. మాకు ఎప్పుడు ఎదురుపడలేదు సార్. ఎదురుపడలేదేమో. మాకు ఎప్పుడు ఎదురుపడలేదు సార్. సార్ మాదాపూర్లో ఏరియాలో ట్రాఫిక్ సెన్స్ ఉందంటారా పబ్లిక్‌కి? అవగాహన ఉంది సార్. చాలా మందికి ఉంది సార్ అవగాహన. హ్మ్. 80-19% అవగాహన ఉంది. అవగాహన లేకపోతే అంత ట్రాఫిక్ కంట్రోల్ అయ్యి కష్టమవుతుంది సార్. అందరూ ఒకసారి వచ్చి సిగ్నల్ కాడ పోతే ఏడైతే సార్ ఆగుతారు. మంచి అవగాహనతో కానీ పబ్లిక్. 10% మాత్రం అవగాహన లేదా? కొంచెం మంది ఏదో ఇక వెళ్ళిపోవాలి ఆత్రంతో అని అట్లా వచ్చుకొని ఈ జొమాటో వాళ్ళు రాంగ్ రూట్లో పోవడం, స్విగ్గీ వాళ్ళు, జొమాటో వాళ్ళు, ఈ మామూలుగా రెగ్యులర్గా పెట్టాలంతా ఎంతో ముందు సిగ్నల్ అని వెళ్ళిపోతారు. ఎక్కడేం రోడ్డుకి ఏం బిహేవ్ చేయరు సార్. సార్ ఇప్పుడు జేఎన్టీ రోడ్డు మాదాపూర్కి వస్తుంది అవును మీ ఏరియాకి. అవును సార్. అదేవిధంగా మదీనాగూడ నుంచి కూడా మాదాపూర్కి రోడ్ వస్తుంది. అవును సార్. ఈ రెండు హెవీ ట్రాఫిక్. అదే మీరు జూబ్లీస్ వచ్చింది రాయదుర్గం నుంచి కొంచెం తక్కువ ఉంటుంది. అవును సార్.
రెండిట్లో ప్లాన్ కరెక్ట్‌గా ఉండి ఎక్కడైనా మనం హోల్డ్ చేసి పంపిస్తే తగ్గుతదా? లేదంటే ఇలా సార్ నడుస్తూనే ఇప్పుడు ఉండాలా? ఈ మనకు ఎన్ఐఏకని జేఎన్టీది వస్తుంది సార్ ట్రాఫిక్ అది. ఆ! మార్నింగ్ పూట దాని ఈ 4 ఇప్పుడు ఇట్లా కొత్తగూడకేని వస్తది. అవును. ఈ సిటీకేని జూబ్లీ హిల్స్‌కేని వస్తది అది. హ్మ్. జూబ్లీ చెక్ పోస్ట్‌కేని. అటు వస్తది మైండ్ స్పేస్‌కి. ఈ టైంలో ఏమైతదంటే ఈ జేఎన్టీది ఎక్కువ వస్తది పబ్లిక్ అది. ట్రాఫిక్ జేఎన్టీకేని ఎక్కువ ఉంటది. హ్మ్. జేఎన్టీ దాన్ని కొత్తగూడ దాన్ని తీసుకుంటారు బ్యాలెన్స్‌గా. ఈ 2 మామూలుగా ఉంటాయి అప్పుడు. హ్మ్. మరి అప్పుడేం చేస్తారు? ఎక్కువ ఉన్నదాన్ని ఎక్కువ తీసుకుంటాం ట్రాఫిక్. కొద్దిసేపు ఎక్కువ తీసుకుంటాం దాన్ని. అచ్చా! మాన్యువల్ చేసి తీసుకుంటారు. అంటే దీనికి ఒక 30 మినిట్స్ ఇస్తే దానికి ఒక 10 మినిట్స్ ఇస్తారా? అంతే ఏం లేదు సార్. ఒక 1 మినిట్ అదే. ఎక్స్ట్రా ఉంటది అట్లా. ఆహా! జేఎన్‌టీ వైపుకి. జేఎన్టీ వైపు. ఈవినింగ్ పోయేటప్పుడు మళ్ళీ అటు ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తారు మళ్ళీ. అచ్చా! ట్రాఫిక్ ఎక్కువ అంటే వెహికల్స్ ఎటు వెళ్తే దానికి ఇస్తారు ఎటు ప్రైస్. మనకు ఐడియా ఉంటుంది కదా సార్. రోజు చేస్తాం కాబట్టి ఐడియా ఉంటుంది అది. హ్మ్. ట్రాఫిక్ ఎక్కువ ఉన్న దానికి కొంచెం టైమింగ్ ఎక్కువ ఇస్తాం. ట్రాఫిక్ తక్కువ ఉన్న దానికి కొంచెం తక్కువ ఇచ్చి బ్యాలెన్స్గా ఎవరికి ఎక్కువ ఇబ్బంది కాకుండా ఓహో! బ్యాలెన్సింగ్గా తీసుకుంటాం. సార్ మీరు 6 సంవత్సరాలు ఆ ఏరియాలో పనిచేశారు కదా ట్రాఫిక్‌లో. చేసినాం సార్. ఆఫీసర్స్ కన్నా ఫీల్డ్ ఆఫీసర్‌కి ఎక్కువ అవగాహన ఉంటది. అంటే ట్రాఫిక్ జామ్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? మీకున్న అనుభవం ప్రకారం ఏం చేస్తే బెస్ట్? ట్రాఫిక్ జామ్ కాకుండా ఉండాలంటే మనం ఫస్ట్ పాయింట్ మీద ఉండాలి సార్. పాయింట్ మీద ఉండి ఎక్కడ ట్రాఫిక్ పెరుగుతుంది, ఎక్కడ ట్రాఫిక్ పెరుగుతుందో చూసుకోవాలి మనం. ఎక్కడైతే ట్రాఫిక్ స్టార్ట్ అయిందో దాన్ని తీసేసుకుంటుండాలి ఫస్ట్. ఎక్కువ జామ్ అయిందా కొంచెం వద్దు దాన్ని. హుహు. అప్పుడు ట్రాఫిక్ క్లియర్గా వెళ్ళిపోతుంది. హుహు. మనం చూద్దాంలే ఇంకా చేసేపు చూద్దాంలే అంటే మనం చూసే 15 నిమిషాలలో ఎక్కడో వెళ్ళిపోతుంది అది. ఆహా! దాన్ని తీయాలంటే మళ్ళీ కష్టం అవుతుంది అది. అచ్చా! మెయిన్ సిగ్నల్ కార్డు ఉండి ట్రాఫిక్ తీసుకుంటూనే ఉండాలి ఫస్ట్. ఓకే. అంటే ఎక్కడ మెయిన్ హైటెక్ సిటీ దగ్గర సిగ్నల్? ఎక్కడైనా సరే సార్ ఏ పాయింట్ మీద ఉన్నా కానీ ఎక్కడైతే నాకు తెలుసు సాయంత్రం పూట ఇక్కడికైనా వస్తుంది, మార్నింగ్ ఇక్కడికైనా వస్తుంది. దాన్ని ఎంబడే తీసేసుకుంటారు. పెరగనివద్దు దాన్ని. ఇక హుహు. పెరగనియప్పుడే తీసేసుకుంటున్నారు. మరి మీకు కూడా కొంచెం వెసులుబాటుగా వచ్చినప్పుడు అప్పుడు ఏం చేస్తారు మరి? వెసులుబాటు అంటే ఒక 5 మినిట్స్ అట్లా రెస్ట్ తీసుకుని వస్తాం సార్. సార్లు ఉంటారు, వాళ్ళు రెస్ట్ చెప్తారు. 5 నిమిషాలు అట్లా కూర్చున్నాం ఓకే. పర్వాలేదు. ట్రాఫిక్ తర్వాత ఎక్కడికి వచ్చారు? ఇక సీసీఎస్లోకి వచ్చినాం సార్. మాదాపూర్ సీసీఎస్కి వచ్చినాం లా సార్. అండ్ ఆర్డర్, ట్రాఫిక్, సీసీఎస్. అవును సార్. పోలీస్ చేయాల్సిన అన్ని కూడా వచ్చారు. లాస్ట్ క్రైమ్కి వచ్చారు. అన్ని చేసినాం ఇక్కడ సార్. డిఫరెంట్ ఏరియా. ఇది ఇక్కడ different. యూనిఫామ్ వేయకూడదు. మీరెవరో తెలియకూడదు. తెలియకూడదు సార్. ఈ డ్యూటీ ఎలా నేర్చుకున్నారు మరి? అంటే ఇప్పుడు ఇలాగ రాగానే మన సీనియర్స్ ఉంటారు కదా సార్ మాతో పాటు చేసే వాళ్ళు. హ్మ్. వాళ్ళందరినీ అడిగి వాళ్ళని చూసి వాళ్ళతో పాటు తెలుసుకొని హ్మ్. వాళ్ళు ఎంబడి డ్యూటీలు చేస్తున్నాం సార్. సాధారణంగా క్రైమ్ కానిస్టేబుల్కి ఎక్కువగా ఇన్ఫర్మేషన్ కావాలి. ఇన్ఫర్మేషన్ కావాలి సార్. 2 రకాలు ఉంటాయి. ఒకటి ఇన్ఫర్మేషన్, ఒకటి 2 చార్జ్ షీట్ వేసిందంటే అనుభవం కావాలి, 3 ఇంట్రాగేషన్లో స్కిల్స్ కావాలి. ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు ఇందులో ఎఫ్ఐఆర్ ఉన్నది సార్. దీనికి సీసీఎస్లో ఎఫ్ఐఆర్ ఉన్నది. ఇది మనం స్టేషన్లో ఎఫ్ఐఆర్ అయితే ఆ కేసుల మీద చార్జ్ షీట్ అయిపోయినా కొంత మెటీరియల్ ఇవ్వాలి కదా మీరు. మెటీరియల్స్ ఆఫీసర్స్ చెప్తుంటారు సార్. ఎప్పుడు ఏం చేయాలి, ఎట్లా చేయాలని చెప్తుంటారు సార్ వాళ్ళు. సరే, ముందు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ అనేది ఆ స్కిల్స్ ఎలా నేర్చుకున్నారు మీరు? ఎవరి దగ్గర నేర్చుకున్నారు? మాకు ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక మాకు శశాంక్ రెడ్డి సార్ చెప్పారు సార్ ఇట్లా ఇట్లా ఉంటుంది అట్లా ఉంటుంది అని చెప్పి ఏసీపీ సార్ ఉన్నప్పుడు మన సంజయ్ సార్ సిఐ సార్ ఉండే వాళ్ళ ఆఫీసర్లు చెప్పడం బట్టి మేము వాళ్ళని చూసి నేర్చుకున్నాం సార్. అంటే మాకంటే సీనియర్లు ముందు చేసిన వాళ్ళు ఉండి వాళ్ళు ఎంట పోవడం, వాళ్ళు ఎట్లా చేస్తే వాళ్ళని చూసి నేర్చుకోవడం, అట్లా చేసి నేను వచ్చిన కొద్ది రోజులని ఈ సంఘటన జరిగింది సార్. ఇక్కడ సార్ క్రైమ్ కానిస్టేబుల్కి గతంలో ఉన్న రౌడీ షీటర్స్, క్రిమినల్ షీట్లు ఇస్తారు సార్. అది ఆ వరడు ఉందా? ఇప్పుడు తగ్గిపోయింది అది. అంటే ఇప్పుడు ఎంక్వైరీ చేస్తారు సార్ ఆఫీసర్లు చూసి మనకు కూడా చెప్తారు. చెప్తే ఎవరన్నా చెప్తే ఎక్కువ కళ్ళ దుకాణాల దగ్గర, బార్ల దగ్గర ఇప్పుడు అంతా ఇన్ఫర్మేషన్ మాన్యువల్ అంతా ఇప్పుడు ఇన్ఫర్మేషన్ అంతా టెక్నాలజీ సిస్టమ్ ఉంది సార్. అంతా ఇప్పుడు అప్పటిలాగా అంతా మాన్యువల్ టెక్నాలజీ ఎక్కువ యూజ్ చేస్తారు ఇప్పుడు. అంటే ఒకప్పుడు కానిస్టేబుల్స్ అందరికి మఫ్టీ కానిస్టేబుల్ ఐడి పార్టీ అని ఐడి పార్టీ వాళ్ళందరూ కూడా కళ్ళ దుకాణాలు, బార్లు. మనకు టెక్నాలజీ పెరిగిన కొద్దీ ఇన్ఫర్మేషన్ పెరుగుతుంది సార్. టెక్నాలజీ బాగా సిస్టమ్ బాగా టెక్నాలజీ పెరిగిపోయింది సార్. ఓకే సరే, ఈ కేసులోకి వద్దాం సార్. ఓకే సార్. ఆ రోజు ఏం జరిగింది మీకు? ఎన్ని గంటలకు ఇన్ఫర్మేషన్ వచ్చింది? బత్తుల ప్రభాకర్ ఆడికి వస్తున్నాడు అని చెప్పి మా సార్ వాళ్ళు చెప్పారు సార్ మాకు. పబ్బులకు వస్తున్నాడు అతను అని చెప్తే మేము ముగ్గురం వెళ్ళాం సార్ అక్కడికి. ముగ్గురం వెళ్ళి అంటే ఒక 1 అవర్ ముందు అక్కడికి వెళ్ళి అక్కడ వాళ్ళ బౌన్సర్లకు వాళ్ళకి చెప్పి పెట్టి ఇట్లా అందరికి టాటూస్ ఉంటాయి, ఇట్లా ఉంటాయి, ఇట్లా వస్తే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్పి వచ్చినాం సార్ మేము. మా సార్ వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం పోయి బౌన్సర్ సపోర్ట్ చేశారా? చేసి సార్ చెప్పేసరికి వాళ్ళకు అప్పుడు వాళ్ళు కూడా అతను చూసి గుర్తుపట్టి ఫోన్ చేసిరు వెంబడే. మేము ఇక్కడ సార్ వాళ్ళకి ఫోన్ చేసినాం, మేము పోయినాం సార్ అక్కడికి. అతను మాకు ఎక్కువ టైం వేయలేడు సార్. ఒక 10 to 15 డిస్టెన్స్ అది కూడా వేయలేము మేము. ఫైర్ ఓపెన్ చేసాం సార్ అతను. అంటే పట్టుకోగానే ఇట్లా ఇద్దరికి ఒక 10-15 yards కూడా వేయలేము సార్. తీసుకొస్తున్నాము, మేము ముగ్గురం పట్టుకున్నాము. అతను ఫస్ట్ ఫైర్ ఓపెన్ చేసి నా అక్కడ రోడ్ పక్కకి వెళ్ళిపోయింది. అది సెకండ్ ఫైర్ దాని నాకు కాలు తగిలింది సార్. నాకు అర్థమవుతలేదు, ఇంకా బ్లడ్ గారిపోతుంది. నాకు ఇన్ని పట్టుకోవాలనే ఆకాంక్షలే ఉన్నాను. కొద్దిసేపటి తర్వాత నాకు చిన్న మంట లేక పెయిన్ లేక వచ్చింది. చూసి అప్పుడే మా వాళ్ళు అన్న ఇక్కడ ఫైర్ ఓపెన్ చేసిండన్న జాగ్రత్త అంటే మా వాళ్ళు ఒకరు లాక్ చేసేసారు. అలా వెపన్లు లాక్ పెట్టేసి మేము ఒక వెపన్ పట్టుకోగానే అతను మళ్ళీ ఇంకో వెపన్ తీసిండు సార్. స్పాట్లో 2 వెపన్లు తీసిండు అతను.
స్పాట్లో 2 వెపన్లు తీసి ఇక మా వాళ్ళు మేమంతా కలిసి పట్టుకొని మళ్ళీ ఆ వెపన్లని తీసుకొని పక్కకు పెట్టి అతన్ని హోల్డ్ చేయడం జరిగింది సార్. కానీ అతను చాలా పెద్ద మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ సార్. తను మన తెలంగాణ, ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు మొత్తం టోటల్ 125 కేసెస్ ఉన్నాయి సార్ అతని పైన మేము పట్టుకున్నప్పుడే. అప్పటికే అతను జైలు నుంచి పారిపోయి ఉండే, అక్కడ విశాఖపట్నంలో ఎస్కాట్ నుంచి పారిపోయి ఉండే. తర్వాత మేము పట్టుకోవడం జరిగింది. పట్టుకొని బాగానే నిలకరగా వాపినాం సార్ అతన్ని. మళ్ళీ మా వాళ్ళందరూ వచ్చారు సార్, ఆఫీసర్స్ అందరూ వచ్చారు సార్. వచ్చి తీసుకొని వెళ్ళిపోయారు సార్, గచ్చిబౌలి పిఎస్కి తీసుకుపోయారు సార్. అక్కడ నుంచి నేను హాస్పిటల్కి వెళ్ళిపోయినా సార్. నాకు తర్వాత కొంచెం బుల్లెట్ తగిలి మనకి ఇంజూర్ అయ్యి అంత బ్లీడింగ్ వస్తున్నా మీరు పట్టుకున్నారా? పట్టుకున్నాను సార్, పోయి పట్టుకున్నాను మళ్ళీ కూడా. మరి వదిలిపెట్టాలి, తుపాకీ ఉన్న భయం ఏం లేదా? భయం లేదు సార్. ఇక అతను ఇడిచిపెడితే మళ్ళీ అందరినీ ఫైర్ చేస్తాడు అతను అనే ఒక కాన్సెప్ట్ మాకు. అతను ఇడిచిపెట్టద్దనే సిద్ధాంతం ఉండే సార్. పట్టుకున్నాం ఖచ్చితంగా. హాస్పిటల్ ఎన్ని రోజులు ఉన్నారు? ఉన్నాం సార్, ఒక 4-5 డేస్ ఉన్నాం సార్ హాస్పిటల్, కాంటినెంటల్ హాస్పిటల్. సర్జరీ చేసారు. తర్వాత వాడికి ఇంటరాక్షన్ ఎలాగైంది? ఇక వాళ్ళు సార్ వాళ్ళు చూసుకుంటారు సార్. ఇక మనం లేం కదా, మనం ఇంజూరీలో ఉన్నాం కదా, మనం పోలేం సార్. ఆయన రికవర్ అయిందా? అతని దగ్గర మన స్పాట్లో 2 వెపన్లు 20 రౌండ్స్ ఉన్నాయి సార్. మళ్ళీ సార్ వాళ్ళు అతను రూమ్కి వెళ్ళారు. ఇంకో వెపన్ 450 రౌండ్లు పెద్ద ఎత్తున రౌండ్లు రికవరీ అయినాయి సార్. 3 వెపన్స్ మొత్తం పిస్తల్స్, కంట్రీ వెపన్స్. ఓకే, క్యాష్ గోల్డ్ ఏం దొరకలేదా? మనం అంత అప్పటికే మీకు వాంటెడ్? అతను అప్పటికే వాంటెడ్ సార్ అతను. అంటే మీ దగ్గర NBW ఉందా లేదా కేసు? లేదు సార్, అతను రీసెంట్గా మన మొయినాబాద్లో కేజీ రెడ్డి కాలేజీలో చిన్న క్యాష్ దొంగతనం చేసిన ఉండే. అక్కడ ఏదో ఫింగర్ ప్రింట్స్ వస్తే సార్ వాళ్ళు చెప్తే పోయినాం సార్ మేము అయితే. సార్ మోస్ట్ వాంటెడ్, ఆల్రెడీ జైలు నుంచి పారిపోయాడు అని సబ్జెక్టు, ఆయన కేస్ స్టడీ అంతా మీద ఉన్నప్పుడు ఆయన వెపన్ క్యారీ చేస్తాడని తెలిసి వెళ్ళారా, తెలియక వెళ్ళారా? ఆయన చెప్పారు సార్, సార్ వాళ్ళు చెప్పారు సార్ అతను వెపన్ క్యారీ చేస్తాడు. మరి మీరు వెపన్ లేకుండా వెళ్ళారు? తీసుకెళ్ళారు సార్, వెపన్లు ఉన్నాయి. కానీ అక్కడ స్పాట్లో ఇక అతన్ని నిలకరించే ప్రయత్నంలో ఇక మనం నిలకరించడానికి ఎంబడే మన సార్ వాళ్ళు వచ్చారు, అందరూ వచ్చారు సార్. వెపన్స్ ఉన్నాయి మన వాళ్ళ దగ్గర, వెపన్స్. మీ దగ్గర వెపన్స్ ఉన్నాయి కానీ ఫైర్ ఓపెన్ చేయడం టైం లేకుండా వాడు అతను ఫస్ట్ ఓపెన్ చేసిండు. అతన్ని పట్టుకోవడనే ఉద్దేశంతో మనం అతను పట్టుకున్నాం సార్. మనం ఫైర్ చేసే ఆలోచన లేదు సార్, మనకు అతన్ని పట్టుకున్నాం సార్. కానీ ఫైర్ చేయాలని ఆలోచన ఉంటే వేరే ఉంటుంది. మనం అంత ఆలోచన చేయలేం సార్. ఇక ఆఫీస్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వలేదు సార్. కానీ మీరు ఇంత కష్టపడి పట్టుకుని తర్వాత ఏపీలో మళ్ళీ తప్పాడు కదండి. అది ఇక మనకు రాదు కదా సార్, అది మన జ్యుడిషియల్ కాదు కదా. సార్ తప్పించుకున్నాడు, మీరు ప్రాణాలతో అని పట్టుకున్నాడు, తీసుకొచ్చారు, అరెస్ట్ చేశారు. తర్వాత ఆఫీసర్లు వచ్చి మీకు ఎలాగా? చాలా బాగా చూసుకున్నారు సార్. హాస్పిటల్ దగ్గర ఉన్నారు సార్, చాలా మంచిగా ట్రీట్మెంట్ చేయించారు సార్. మనకు ఎలాంటి ఇబ్బంది ఏం లేదు సార్, మంచిగా చూపించారు హాస్పిటల్. మీ టీం అందరికి కూడా? మా టీంలో నేను ఒక్కనే ఇంజూర్ అయినా సార్. నేను మా మిగతా 2 ఇంజూర్ గారు వాళ్ళు, ప్రదీప్ రెడ్డి, వీరాస్వామి అంటే 2000 బ్యాచ్ సార్. ప్రదీప్ రెడ్డి, వీరాస్వామి 2000 బ్యాచ్ వాళ్ళు. దుండిగల చేసి వచ్చారు. దుండిగల చేసి వచ్చారు. ఆయన మీద కూడా ఒకసారి కత్తిపోట్లు జరిగాయి. కత్తిపోట్లు జరిగినా యాదయ్య పోయినా సార్. అప్పుడు కూడా ఇతను పక్కకు ఉన్నాడు ఆ రోజు కూడా, కుక్కడపల్లి లిమిట్స్ లో సార్. అదే సార్, ఆయన మీద కూడా జరిగింది. అప్పుడు అతనికి ఏం కాలేదు సార్. అప్పుడు యాదయ్య అని హెడ్ కానిస్టేబుల్ ఆయనకి ఇంజూర్ అయింది. యాదయ్య కన్నా ముందు సార్ ఆయన కుక్కటిపల్లి పనిచేస్తున్న టైంలో KPHP కాలనీలో ఆయన మీద దొంగలు అటాక్ చేస్తారు. 2000 బ్యాచ్ ఆయన. 2000 బ్యాచ్ సార్. ఓకే, మొత్తానికైతే బొత్తల ప్రభాకర్ మీ చేతుల్లో దొరికింది సార్. ఓకే, ఇప్పుడు ఇవన్నీ మీకు అవార్డు వచ్చింది, ఇవన్నీ ఊహించారా వస్తాయని? అంటే అప్పుడైతే మనం ఊహించలేదు సార్. మనకు ఇప్పుడు ఫైర్ జరగగానే సిపి సారు, DCP సారు, వాళ్ళ ADCP సార్ అటు అందరు కలిసి ఇది రాయాలి, PPMG రాస్తేనే బాగుంటుంది, రాసి పంపించారు సార్. సార్ వాళ్ళు రాసి పంపించారు సార్. మనం అప్పుడు సిక్కులనే ఉంటుంది. మనకు అన్ని ఆశీర్వాదం, అందరి ఆశీర్వాద బలం గట్టి ఉండి మనకు ఇది రావడం సంతోషమే సార్. ఇప్పుడు ఇదంతా ఈ ఆనందాన్ని ఎలాగ ఎంజాయ్ చేస్తున్నారు? ఎక్కడెక్కడ నుంచి ఫోన్లు వస్తాయి, చాలా ఉంటాయి కదా సార్. చాలా చాలా సంతోషంగా ఉంది సార్. డిపార్ట్మెంట్ పరంగా మనము ఏం లేకుండా వచ్చినందుకు కానీ మనకి ఇప్పుడు ఈ అవార్డు కూడా ఒక చాలా పెద్ద గౌరవప్రదంగా భావిస్తున్నాం సార్. ఇది ఒక బాధ్యత అవుతుంది. సార్ చాలా చాలా అంటే చెప్పలేని ఆనందం ఉన్నది సార్. నాకు 3 days అంది. నాకు ఫోన్ చేస్తుంటే, నాకు మాట్లాడుతుంటే, అందరూ కాంగ్రెస్ చెప్తుంటే నాకు చాలా బాగుంది సార్. మీ ఇంట్లో వాళ్ళు ఏమన్నారు? మా ఇంట్లో వాళ్ళు చాలా బాగా సంతోషపడతారు సార్. ఇన్ని రోజులకు లేదు, మనం ఇన్ని రోజులు కష్టపడ్డందుకు ఈరోజు నీకు గుర్తింపు అనేది వచ్చిందని బాగా. ఓకే సార్, ఫైనల్గా చెప్పండి సార్. డిపార్ట్మెంట్లో మీలాగే అందరూ ప్రాణాలు తగ్గించమని చెప్పట్లేదు, కానీ కష్టపడి పనిచేసి ఆ మోటివేషను, ఆ కమిట్మెంట్ ఉండబట్టి మీరు ఒకవైపు బ్లీడింగ్ అవుతున్నా పట్టుకున్నారు. మీలాగా చాలామంది డిపార్ట్మెంట్లో మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? మా వాళ్ళు అందరూ చాలా బాగా పనిచేస్తారు సార్. ఎవరైనా సరే పని చేయాలనే చూస్తారు. కొన్ని సంఘటనలో కొన్ని ఇబ్బంది జరగవచ్చు, కానీ మా వాళ్ళు 100కు 100% పని చేయాలనే చూస్తారు సార్. ఎక్కడ పోయినా కానీ, ఎంత దూరం పోయినా కానీ పని చేయాలనే చూస్తారు సార్ మా వాళ్ళు. మాకు డిపార్ట్మెంట్ పరంగా అయితే అన్ని విధాలుగా అంత సపోర్ట్ ఉంటుంది సార్. ఎక్కడ పోయి పని చేసినా కానీ. అంటే నేను అడిగింది అది కాదు,
ఇప్పుడు ఆల్రెడీ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి, డిపార్ట్మెంట్లోకి రావాలనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? డిపార్ట్మెంట్లో రావాలనుకునే వాళ్ళు పని చేయాలనుకుంటేనే రావాలి సార్ ఇంట్లోకి డిపార్ట్మెంట్కి. నేను ఈ పోలీస్ అయితా, ప్రజాసేవ చేస్తా, పని చేస్తా అనే ఉద్దేశం ఉంటేనే రావాలి సార్. ఏదో వచ్చి తిరగాలనుకుంటే మాత్రం ఇది కాదు సార్. ఇది సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కాదు. కష్టపడే వాళ్ళు ఖచ్చితంగా రావాలి సార్ ఇంట్లోకి. కష్టపడే వాళ్ళకి ఎప్పుడైనా సరే పోలీస్ ఉద్యోగంలో ఉంటుంది సార్. పోలీస్ డిపార్ట్మెంట్లో రావాలనుకుంటే కష్టపడాలి, అది కూడా ఇష్టపడి కష్టపడుతున్న వాళ్ళే మాత్రం రండి అంటున్నారు వెంకటరెడ్డి గారు. ప్రజలకు సేవ చేయాలంటే ది బెస్ట్ ప్లాట్ఫామ్ పోలీస్ డిపార్ట్మెంట్. ఖచ్చితంగా రండి. ఈ డిపార్ట్మెంట్లోకి వచ్చిన తర్వాత రియల్ హీరో కాదు, రియల్ హీరో అని చూపించేది ఇది బెస్ట్ ప్లాట్ఫామ్. ఇక్కడ మీరు ప్రూవ్ చేసుకోవచ్చు అన్నది చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇది ఈ వారం వెంకటరెడ్డి గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సార్. I dreams, this police diaries is something very, very valuable towards that. I must really appreciate Murali, your insights. ఐ డ్రీమ్స్ ఫౌండర్ అండ్ CEO చిన్న వాసుదేవ్ రెడ్డి గారితో మురళీధర్ క్రైమ్ స్టోరీస్ చాలా ఫేమస్ అయిపోయినాయి. Gautam Savan garu and Sajjan sir. Good. Well done. I congratulate him for doing so well, and I congratulate him his boss also. So well.